ఆ బొమ్మలు అందంగా ఉన్నాయి కదా. నేను నా స్నేహితులు కలిసి హైనా బొమ్మల్ని తయారు చేశాం. అద్భుతంగా ఉన్నాయి కదా. వావ్, అందంగా ఉన్నాయి. తను ఈ ప్రపంచంలోనే అందరికన్నా చాలా అందంగా ఉంది. నువ్వు కొద్దిగా సాధన చేస్తే నాలాగే ఈ బొమ్మల్ని తయారు చేయగలవు. ఇదేం బాగోలేదు. నీకు అమ్మాయిల బొమ్మలు ఎందుకని నచ్చుతున్నాయి? నువ్వు ఒక అబ్బాయివి కదా, అర్థమవుతుందా? నేను నిన్ను ద్వేషిస్తున్నాను. ఇంకెప్పుడు కలవకు. గుడ్ మార్నింగ్. నువ్వు ఎప్పట్లానే అందంగా ఉన్నావు. గుడ్ మార్నింగ్ తాతయ్య. గుడ్ మార్నింగ్ గోజో. ఏంటి నిన్న రాత్రి నువ్వు మళ్ళీ అర్ధరాత్రి వరకు పనిచేసినట్టున్నావు కదా. నీకు నిద్ర సరిపోయినట్టుగా లేదు. అది నేను ఒక ఫ్లోలో ఉన్నాను, అందుకే అలా చేస్తూ ఉండిపోయాను. నా చెయ్యి ఆగడం లేదు. నేను మొత్తం అంతా కూడా పెయింట్ వేస్తూ ఉండిపోయాను. కానీ ఇప్పటి వరకు నేను మీలాగా పర్ఫెక్ట్ అవ్వలేకపోయాను. మరి నేను ఎన్ని సంవత్సరాలుగా ఈ బొమ్మలు చేస్తున్నాను అనుకుంటున్నావు? 48 సంవత్సరాలు అవుతుంది. సరే ఇక తిందాం పద. నీకింకా మొహాలు తయారు చేయటం రాలేదు, కానీ బట్టలు మాత్రం చాలా అద్భుతంగా తయారు చేస్తున్నావు. వాటిల్లో నేను బాగానే ఉన్నాను. నేను ఇప్పటికీ ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంది. తొందరపడితే కుదరదు. నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉండు. నువ్వింకా స్కూల్లోనే ఉన్నావు కదా. నువ్వు స్కూల్కి వెళుతున్నావు కదా. ఎవరినైనా ఫ్రెండ్స్ని ఏర్పరచుకున్నావా లేదా? ఏమైంది? నువ్వు బానే ఉన్నావా లేదా? బానే ఉన్నాను. అదేంటి, ఎందుకు మీరు అలా అడిగారు? అది నా ఉద్దేశం. నువ్వు బాల్యంలో స్కూల్లో చదువుతున్నప్పుడు నువ్వు ఎప్పుడూ బొమ్మలతో గడిపేస్తూ ఉండేవాడివి. నీకెవరైనా ఫ్రెండ్స్ ఉన్నారో లేదో తెలుసుకుందామని అడిగాను. అది ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళంతా క్లబ్ లో బిజీగా ఉన్నారు. మాకు కలవడానికి టైం కుదరడం లేదు. అంతే, అంతమించేం లేదు. అవునా? ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. మంచిది, చాలా మంచి విషయం చెప్పావు.
నేను వెళ్ళొస్తాను. ఆ, సరే సరే, జాగ్రత్తగా వెళ్ళు. ఉమ్. నాకు ఫస్ట్ పీరియడ్ అంటే అయ్యో, నన్ను క్షమించు. నేను నా ఫ్రెండ్ అనుకున్నాను. నన్ను క్షమించండి తాతయ్య. నేను ఇంకా హై స్కూల్లో ఒక్క ఫ్రెండ్ని కూడా ఏర్పరచుకోలేదు. అసలు నేను ఇది ఎలా చేయగలను? హీనా బొమ్మల్ని తయారు చేయడంలో నైపుణ్యాన్ని కావాలన్నది నా కల. చెప్పాలంటే అదే నా హాబీ కూడా. హీనా బొమ్మల్ని తయారు చేసి అందులో నైపుణ్యం సంపాదించాలి. నా పనిని అందరూ అభినందించాలి. కానీ ఈ రోజు నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? మెరుగులు తెత్తాలి. నిజానికి వేరే వాళ్లతో మాట్లాడటానికి నా దగ్గర ఏమీ లేదు. నిన్న మీరు ఎపిసోడ్ 6 చూసారా? నువ్వు చూడలేదేంటి? డ్యూడ్, అదైతే ఎపిక్ యానిమేషన్ అదిరిపోయింది. మొన్న జరిగిన టోర్నమెంట్ లో మాకు చాలా బాగా ట్రైన్ చేశారు. ఎంత బాగుందంటే ఒక్కొక్క ఎపిసోడ్ లో ఆ టెన్షన్, ఆ హీరో ఎలివేషన్, వావ్, నిజంగా నాకు amazing. నచ్చేది మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అందరికీ నచ్చేదానికన్నా భిన్నంగా ఉంది. నిన్ను అడిగేది. హే, ఎలా ఉన్నావు? నేను పరిస్థితిని కాస్త ఇబ్బందికరంగా మారుస్తాను. అందుకే నా చుట్టూ ఉన్న వాళ్ళంతా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఇది బెటర్. నేను ఇక్కడ లేననుకుంటే కాపాడండి. అయ్యో మారిన్, ఏమైంది? నువ్వు బానే ఉన్నావా? పర్లేదులే, నేను బానే ఉన్నాను. ఇలా చూడు గోజో, ఏయ్, నువ్వేంటి ఇక్కడ? నువ్వు నా దగ్గర. నువ్వు బానే ఉన్నావా? బానే ఉన్నాను. ఏంటది? నీ చేతిపైన ఏవో గుర్తులున్నాయే. ఈ గుర్తులు దెబ్బ తగిలినట్టుగా లేవే. ఇవేంటంటే అవి నేను బానే ఉన్నాను. నాకేం కాలేదు. ఏం కాలేదు. నిజంగానా? అయితే మంచిది. మారిన్, నువ్వు బానే ఉన్నావా? అలా ల్యాండ్ అయినప్పుడు బోన్స్ విరిగాయి. నువ్వు నీ పిచ్చి మాటలు. ఇది ఇంకో నా మీద అంటుకున్న సంగతి నాకే తెలియదే. తను నన్ను ఆశ్చర్యపరిచింది. నేను తనతో మాట్లాడటం ఇదే మొదటిసారి. తను అందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. తనకి ఫ్రెండ్స్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నారు. తను అందరికంటే ఎంతో ఆకర్షణీయంగా ఉంది. అప్పుడు నిన్న స్కూల్ తర్వాత నువ్వు నిజంగా దాన్ని తీసుకున్నావా? కానీ స్కూల్ తర్వాత మ్యారీన్ నువ్వు ఇక్కడే ఉండాలి కదా. ఏ అప్పుడే మర్చిపోయావా ఏంటి? తన హెయిర్ మోడలింగ్ ఉంది నిన్న, అందుకే నేను తనతో వెళ్ళాను. అలాగే నాకు హెయిర్ కట్ కావాలి. ఇక ఆ తర్వాత కానీ అతను చాలా సంవత్సరాల క్రితమే తన హెయిర్ కంప్లీట్ చేసిన మారిన్ కోసం ఇన్ని రోజులు ఎదురు చూస్తున్నాడు. అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు కదా, తను అందంగా ఉన్నాడా? నిజంగా చాలా హాట్ గా ఉన్నాడు. ఇక చివరికి మేము స్టార్ట్ అయ్యేలోపు తనే మా దగ్గరకు వచ్చేసాడు. అతను మాటలు కలపడానికి చూస్తున్నాడు అనిపించింది. కానీ హే, ఇది అనిమే నుండి వచ్చింది కదా. వావ్, మీకు అసలు బుర్ర లేదు. ఎలా ఉందో చూడండి. ఇక్కడ బుర్రలేనిది నీకు. అంతే, వెనక్కి తిరిగి అస్సలు చూడలేతాను. ఇంకేం చూస్తాడులే అంత జరిగాక. అయ్యో పాపం. చూస్తుంటే అతను ఫ్యూజులు ఎగిరిపోయాయి అనిపించింది తెలుసా నాకు. ఎవరైనా సరే మారిన వస్తువుని బాగోలేదు అని చెప్తే తనకి కోపం వస్తుంది. కానీ అబ్బాయి అందంగా ఉన్నాడు కాబట్టి అడ్జస్ట్ అవ్వాల్సింది. అతను ఎంత అందంగా ఉన్నా కూడా నాకు అవసరం లేదు. వాడి లాంటి వాళ్ళని భరించలేను. నా ఉద్దేశం ఏంటంటే నాకు ఇష్టం అని తెలిసి కూడా దాని గురించి బ్యాడ్ గా కామెంట్ చేస్తాడు. ఎవరైనా దేన్నైనా ఇష్టపడితే మనం దాన్ని ఎగతాళి చేయకూడదు. ఉన్ని అలాగే పిచ్చి మాటలు. అతను షియోంటాన్, దాన్ని అలా పిలవడానికి ఎంత ధైర్యం వాడికి. ఎదిగో షియోంటాన్ అంటే తనకి ప్రాణం. సరే, ఇక ఈ విషయం గురించి ఇక్కడితో వదిలేస్తే బాగుంటుందేమో. ఇదే క్లాస్ రూమ్లో ఒకరున్నారు. పూర్తిగా నా ప్రపంచానికి భిన్నంగా ఉన్నారు. తనని తనలాగా అంగీకరించే వ్యక్తితోనే తను ఈ ప్రపంచంలో జీవిస్తుంది. తను చాలా తెలివైంది కూడా. నిజంగానా? మాకోసం నువ్వు ఇది చేస్తావా? తప్పకుండా.
నిజంగా నువ్వు నన్ను కాపాడావు. ఏంటి నువ్వు నిజానికి అదంతా నువ్వు చేయాలి కదా. ఆ, గోజో చేస్తానని చెప్పాడు కదా, నేను పనికి ఆలస్యం అవ్వకుండా ఉంటాను. థ్యాంక్స్ గోజో, మళ్ళీ కలుద్దాం. హేయ్ క్షమించు గోజో, నీకోసం నేను ఏదైనా కూల్ డ్రింక్ కొనిస్తాను. నిజానికి ఇవన్నీ నేను ఒక్కనే చేయడం చాలా కష్టం. కానీ వాళ్ళతో మాట్లాడి వేస్ట్ అనిపించుకోవడం కూడా మంచిది కాదేమో అని నాకు అనిపిస్తుంది. నా పనేదో నేను ఒక్కనే చేసుకోవడం మంచిది. వాళ్ళు నాతో మాట్లాడినా నేను మాత్రం వాళ్ళతో ఏం మాట్లాడగలను? నేను ఈ పనిని త్వరగా కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళిపోవాలి. తనెందుకు మళ్ళీ ఇక్కడికి వచ్చింది? బహుశా ఏదైనా మర్చిపోయిందేమో. ఏంటి? ఏం లేదు. మీరు ఈ పని ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవచ్చా? కనబడుతుంది కదా నీకు, శుభ్రం చేస్తున్నాను. నేను బాత్రూమ్కి వెళ్ళడం వల్ల ఆలస్యమయ్యాను, అందుకే నేను ఈ వారం శుభ్రం చేసే పని పడింది నాకు. అది మీరు శుభ్రం చేయబోతున్నారా? అవును, అదే కదా చెప్పింది. ఏ చేయకూడదా ఏంటి? ఏంటి అందరూ ఎక్కడున్నారు అసలు? అది వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. నిజంగా? అందరూనా? అవును. గోజో వాళ్ళు నిన్ను వాడుకుంటున్నారు. అదే అనుకుంటున్నాను. అనుకుంటున్నావా? అయినా చూస్తూనే ఉన్నావా? నీకేం అనిపించట్లేదా? నా ఉద్దేశం, నేను చూస్తాను. తప్పకుండా చూస్తావు. నువ్వది వాళ్ళకి చెప్పావా? లేదు, కానీ వాళ్ళు నేను నమ్మదగిన వాడిని చెప్పారు, అందుకే సరే అని చెప్పాను. దాన్నెవరూ నమ్మకమని అనరు. వాళ్ళు నిన్ను వాడుకుంటున్నారు, అర్థమవుతుందా? నీది కాని పనిని నువ్వు అస్సలు అంగీకరించడానికి వీల్లేదు. ఎందుకంటే నీ గురించి నువ్వు బాగా ఆలోచించుకోవాలి, అర్థమవుతుందా? అసలు నీ గురించి నువ్వు ఏం ఫీల్ అవుతున్నావో వాటి గురించి నువ్వు మాట్లాడాలి కదా. ఏంటి, ఏమైంది? నువ్వు బానే ఉన్నావా? క్షమించండి, మళ్ళీ నా వేలిని కత్తిరించుకున్నాను. చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. ఇంట్లో బ్యాండేజ్లు ఏమైనా ఉన్నాయేమో చూస్తాను. రక్తం పోకుండా గట్టిగా పట్టుకో. సరే తాతయ్య. నేను ఈ పని చేసి చాలా రోజులైంది. అసలు నీ గురించి నువ్వు ఏం ఫీల్ అవుతున్నావో వాటి గురించి మాట్లాడాలి కదా. తన మాటలు ఇంకా నా మైండ్లోనే తిరుగుతూ ఉన్నాయి. తను నాలాగే ఆలోచిస్తుంది. నేనెప్పుడూ కూడా నా ఫీలింగ్స్ని అణిచివేసేస్తున్నాను. కనీసం అప్పట్లో నేను అరే అయ్యో, ఇదిగో దెబ్బ మీద అతికించు. తాతయ్య, ఈ కుట్టు మిషన్ పనిచేయడం లేదు. ఇది చాలా పురాతనమైంది కదా, అందుకనే పనిచేయడం లేదు. మనం కొత్తది కొనాల్సి ఉంటుంది. కనీసం నేను నేర్చుకున్నాక అది పాడైనా బాగున్నావు. సరే, ఇప్పుడు ఏం చేయగలను? ఇది చాలా సింపుల్ గా ఉంది. దీన్ని యూజ్ చేయడం చాలా ఈజీగా ఉంది. ఇక్కడ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ క్లబ్ లేదు. స్కూల్ అయిపోయాక ఎవరు ఇక్కడికి రారు. అందువల్ల నేను దాయాల్సిన అవసరం లేదు. అలాగే నిన్ను కూడా ఇక్కడికి తీసుకుని రాగలను. నీకు బట్టలు కూడా కుట్టగలను. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నన్ను క్షమించు, నీకేం కాలేదుగా? దెబ్బలు తగలేదుగా? అయిపోయాను. ఏంటిదంతా? అయ్యో, అంతా అయిపోయింది. చాలా అద్భుతంగా ఉంది. గోజో కుట్టు మిషన్ ఎలా ఉపయోగించాలో నీకు తెలుసా?
అదిగో ఆ కుట్టు మిషన్. నీకెలా తెలుసు దాన్ని ఎలా ఉపయోగించాలో? మనకి సబ్జెక్ట్ లో లేదు కదా. అది ఇది మా ఫ్యామిలీ బిజినెస్. నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను, అందుకనే నా చిన్నతనంలోనే ఇది నేర్చుకున్నా. ఓ అందుకేనా? ఆశ్చర్యంగా ఉంది. హే, అది హీనా బొమ్మనా? ఆ? నేను చూడొచ్చా? ఆహా. ఇదిగో చూడు. చాలా హాట్ గా ఉంది. తన కళ్ళు మెరిసిపోతున్నాయి. ఇదే మొదటిసారి ఒకరు నా కళ్ళని మెచ్చుకున్నారు. మొదటిసారి నాకు నచ్చే ఒక విషయాన్ని మెచ్చుకోవటం. నువ్వు ఈ హీనా బొమ్మని తయారు చేస్తావా గోజుకున్? లేదు, నేను చేయలేదు. ఇది మా తాతయ్య తయారు చేశారు. కానీ నాకు వీటికి బట్టలు ఎలా తయారు చేయాలో తెలుసు. ఏంటి, బట్టలు తయారు చేయగలవా? అవును. నిజంగా? అవును. నా ఉద్దేశం, నేను వాటిని కలిపి కుట్టను. అదేం పెద్ద విషయం కాదు. ఏయ్, ఏంటి అలా చూస్తున్నావు? అటు తిరిగి కూర్చోవచ్చు కదా నువ్వు. అలాగే. ఏం జరుగుతుంది? తను బట్టలు ఎందుకు విప్పుతుంది? నాకెందుకు ఇలాంటి శబ్దాలు వినిపిస్తున్నాయి? ఏంటా శబ్దం ఇంతకి? హే గోజో, చెప్పండి, ఏం చేయాలో? నా వైపు చూడొచ్చుగా. కానీ పర్వాలేదులే, తిరిగి చూడు. నాకిదింకా సరిగ్గా సరిపోలేదనుకుంటా. కానీ అదేంటంటే, ఏంటి ఆలోచిస్తున్నావు? మీరు ఏమంటున్నారు? మీరు అసలు ఇంతకీ ఏం వేసుకున్నారు? అది నేను అలాంటి బట్టలు తయారు చేసే వాళ్ళ కోసం చూస్తున్నా, కానీ నాకు అసలు దొరకనే లేదు. జోక్ చేస్తున్నారు కదా, లేక నిజంగా అంటున్నారా? హే, నేను సీరియస్ గా చెప్తున్నాను. దీనికోసం నేను చాలా కష్టపడ్డాను. కానీ నా ఉద్దేశం, దీనిలాగా అది అస్సలు అనిపించడం లేదు. కనీసం ప్రయత్నించిన మరీ ఇంత చెడ్డగా ఎవరు కుట్టరు. అంటే అది ఆ మెటీరియల్ కి లైనింగ్ కావాలి కదా. ఏంటి, ఏమంటున్నావు నువ్వు? ఏంటి, నీకు అది కూడా తెలీదా? నమ్మలేకపోతున్నాను. ఇది ఒకసారి చూడండి. అనుకున్నాను మీరు రివర్స్ స్టిచ్చింగ్ ఏమీ చేయలేదు, అలాగే ఇది మడత పడింది. అంతేకాదు బీబిన్ థ్రెడ్ కూడా లేదు. ఇలా ఎవరైనా కుడతారా? దీన్ని కుట్టారు అంటే నేను ఎలా నమ్మాలి? నాకు తెలిసి మీరు సెమీ ఎలవెన్స్ కూడా మర్చిపోయి ఉంటారు. ఏంటిది? ఇక్కడ టెన్షన్ డైల్ ని మీరు ఎందుకు మార్చారు? అలాగే నన్ను క్షమించండి, నేను చాలా ఎక్కువ మాట్లాడేశాను. దయచేసి ఇక్కడ నన్ను చంపేయండి. అయ్యో, నువ్వు అసలు ఏం చేస్తున్నావు? వదిలే. నేను ఎంత పే చేయాలి మీకు? ఏం అక్కర్లేదు, నాకేం అక్కర్లేదు. నీ కంటికి నేను ఎలా కనబడుతున్నాను? పిచ్చిదానిలాగానా? కానీ నిజానికి గోజో, కాస్త పైకి చూస్తావా? ఇలా చూడు. అదేంటంటే, నేను కాస్ప్లే ఆడాలనుకుంటున్నా, అందుకే నేను ఇలా చేస్తున్నాను. కాస్ప్లేయా? అవును, కాస్ప్లేనే అంటున్నా. అదేంటంటే, నేను మాంగా, యానిమే ఇంకా గేమ్ పాత్రలాగానే వేసుకోవాలనుకుంటున్నా. కాస్ప్లేయింగ్ నీకు ఇష్టమైన వాటి మీద భావాన్ని వ్యక్తపరిచేలాగా చేస్తుంది. అది అద్భుతం కదా, ఒక విధంగా ప్రేమ యొక్క అంతిమ రూపం. నువ్వు వింటున్నావా గోజో? వింటున్నా, నేనేం చూడలేదు. అలాగే, మా ఇంట్లో కుట్టు మిషన్ లేదు, అందుకే నేను స్కూల్ తర్వాత ఇక్కడ పనిచేస్తున్నాను. కానీ అది నువ్వే చూసావు కదా, అంత సరిగ్గా వచ్చినట్టు లేదు. కుట్టు పనిలో నైపుణ్యం కలిగిన వాళ్ళెవరూ కూడా నాకు తెలీదు. ఏంటి గోజో, నువ్వు నా కోసం కాస్ప్లే డ్రెస్ ని తయారు చేసి ఇవ్వగలవా? నువ్వు చేయలేకపోతే నేను చేయలేను అని ఇబ్బంది లేకుండా చెప్పేయొచ్చు. ఇలా చూడు, అది నేనసలు నా సొంతంగా ఏమీ చేయలేనసలు. కానీ షిజుకు టాన్ అంటే చాలా ఇష్టం నాకు.
అందుకే నేను ఇప్పుడు తనలాగా మారాలనుకుంటున్నాను. ఏదేమైనా ప్లీజ్ గోజోకున్. చాలా అద్భుతంగా ఉంది. గోజోకున్ కుటుంబిషిని ఎలా ఉపయోగించాలో తెలుసా? ఎంత హాట్ గా ఉందో చూడు. ఒక మనిషి ఇష్టపడే వాటిని ఎవరూ కూడా ఎప్పుడూ ఎగతాళి చేయకూడదు. నువ్వెలా ఫీల్ అవుతున్నావో దాని గురించి అందరికీ తెలిసేలాగా మాట్లాడాలి. అయితే సరే, నేనింతవరకు మనుషులకిప్పుడు బట్టలు కుట్టలేదు. అదెంత పర్ఫెక్ట్గా వస్తుందో కూడా చెప్పలేను. కానీ నేను నా వంతు ప్రయత్నిస్తా. అంటే నువ్వనేది నువ్వు చేస్తావా? అవును. నిజంగా? అవును. అవును, 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 అవును. షుజుకు, షుజుకు, నేనిప్పుడు షుజుకులా ఉండగలను. ఇదే క్లాస్ రూమ్ లో నాలాగే ఉండే మరొక వ్యక్తి ప్రపంచంలో ఉంటారని నేను ఎప్పుడూ ఊహించలేదు. అలాంటి తనతో నేను ఈ ప్రామిస్ చేశాను. బట్టలంటే ఇష్టం ఉన్న తనతో. చెప్పాలంటే నా కళ్ళల్లో నీళ్ళు ఆగట్లేదు. కానీ నేను చేయగలిగిందేదో నేను చేస్తాను. కానీ చాలా చేస్తానని మాత్రం కాదు. ఖచ్చితంగా. నిజంగా మీరు తనలాగా కనపడాలనుకుంటున్నారా? అవును, నా ఉద్దేశం తన మాటలంటే నాకు చాలా ఇష్టం. షిజుకు కురుటాన్ నుండి సెయింట్ స్లిపరీస్ అకాడమీ 4 గర్ల్స్ ది యంగ్ లేడీస్ ఆఫ్ ది హ్యూమిలియేషన్ క్లబ్ డిబాస్డ్ మిరాకిల్ లైఫ్ 2. ఇంతకీ ఏం చెప్పారు మీరు? తరువాయి భాగం.